ఈ నెల 9, 10వ తేదీలో నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. సింహాచలం గిరి చుట్టూ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ ఉదయం నుంచే భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో ఆ రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. స్వామివారి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం 10వ తేదీ ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణకు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ దాదాపు 130 పైన మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ మినిమం 500 టాయిలెట్స్ మనము సెటప్ చేస్తున్నాం. 31 మెడికల్ క్యాంప్స్ విత్ డాక్టర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్, వెహికల్స్ పార్కింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ అంబులెన్సెస్ కాన్స్పిక్యువస్ ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా మనము పొజిషన్ చేయడం జరుగుతుంది. ఒక కోరిక ఏంటంటే మీరు అప్పుకర్ తప్ప మిగతా ప్లేసెస్లో స్నానం చేయవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అండ్ ఎంటైర్ రూట్ని కూడా మానిటర్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తూ దీన్ని కంట్రోల్ రూమ్కి మనము ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. రద్దీ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ లైట్లు, భక్తులు సేద తీరేందుకు విశ్రాంతి శిబిరాలు ఏర్పాటు చేశారు. అప్పుగర్ వద్ద 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లను ఉంచుతున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. 9 జనరేటర్లు సిద్ధం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా 9, 10వ తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 50 ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నారు. స్వామివారి కొండపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ నియంత్రిక పరికరాలతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కొరకు యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీసు బందోబస్తు, పోలీస్ శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ తర్వాత వేరే జిల్లా నుండి పోలీస్ అందరూ కలిసి టోటల్ 1500 మెంబర్స్ వాలంటీర్స్ కూడా కలిసి బందోబస్తులో పాల్గొంటాము. సిమిలర్గా అన్ని చోట్ల తొక్కిసల్ట జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్ జరగకుండా చూడ్డానికి సీసీటీవీ కెమెరాస్ విత్ లైవ్ స్ట్రీమింగ్ ఫెసిలిటీ అండ్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డౌన్ హిల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 24/7 మానిటరింగ్ జరుగుతుంది. మా పోలీసు వాళ్ళకు కూడా క్షుణ్ణంగా బ్రీఫింగ్ ఇస్తాము. భక్తులకు, వైజాగ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాట్లు చేయడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తుంది.